తన పెద్దన్న ద్వారా తెలుసుకున్న నిజంతో పురుషోత్తం చెంప పగలగొట్టి గాయత్రి మాధవ పెళ్లి చేసిన తాయారు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక మాధవ పెళ్లి గురించి అయితే చాలా గట్టి ప్రయత్నమే మొదలుపెట్టిన మహాలక్ష్మి చివరాఖరికి పెళ్లికి రానటువంటి గాయత్రిని చెంప పగలగొట్టి ఎమోషన్స్తో ఆడుకోకు, మనుషుల్ని అర్థం చేసుకుని ప్రవర్తించే ప్రయత్నం చేయని నీలాంటి దాన్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. నీలాంటి దానికి అస్సలు ఏమాత్రం కూడా వాల్యూ ఇవ్వకూడదు. ఇచ్చి తప్పు చేశాను అని చెప్పని అంటూ నీ మాట నమ్మొద్దు అని చెప్పి వీళ్ళెంత చెప్తున్నా నేను వినకుండా ఖచ్చితంగా గాయత్రి మాట ఇచ్చింది వస్తుంది అని చెప్పేసేసి అన్నాను. దానికి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను అంటూ పదండి కేశవ అని చెప్పి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. దాంతో ఇక కేశవ వాళ్ళు కూడా గాయత్రిని అపార్థమే చేసుకుంటారు. ఇక వాళ్ళు వెళ్ళడంతో గది లోపలికి వచ్చి తలుపేసుకుని ఏడుస్తూ ఉంటుంది. తన తల్లి కత్తిపీట మెడకు పెట్టుకుని చెప్పినటువంటి మాటల వల్ల తనేం చేయలేకపోయాననే విషయాన్ని చెప్పలేక గాయత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా ఉన్నటువంటి టైంలోనే ఇక్కడ మాధవ అయితే తన మనస్సులోని బాధనంతా కూడా ఒక్కసారిగా వెళ్ళగక్కి ఏడుస్తూ ఉంటాడు. రాత్రి వాళ్ళ నాన్న ఇచ్చిన మందు తాగిన తర్వాత ఇక మాధవ బాధ చూడలేకపోతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే పెరటి గుమ్మం గుండా ఎవరో వస్తున్నట్టు కనపడుతుంది. ఏంటి మళ్ళీ వస్తున్నావు అంటూ వెళ్ళి గాయత్రిని నిలువరిస్తుంది మహాలక్ష్మి. ఏంటి నన్నెందుకు రావద్దంటావు అని అంటే, రావద్దే, నువ్వు రావద్దు అని చెప్పేసేసి నారాయణ అంటాడు. ఎందుకు రావద్దు మావయ్య, నాకు ఇక్కడికి వచ్చే హక్కు ఉంది. ఈ ఇంటికి రావడానికి అందరికంటే ముందు నేనే హక్కుదారిని అని అంటూ ఉంటే, హక్కులు అధికారాల గురించి మాట్లాడడానికి వచ్చావా? అయితే నీకున్న హక్కేంటో చెప్పు అంటే, మాధవ భార్యగా నేను ఇంటికి రావడానికి నాకెప్పటికీ హక్కు ఉంది అంటుంది. అవునా? మాధవకి భార్యగా రావడానికి నీకు హక్కుంది, కానీ మాధవని కనీసం మనిషిలా కూడా చూడని నువ్వు మాధవకి భార్యను అని చెప్పుకునే హక్కు లేదు కదా అని అంటే, ఎవరు చెప్పారు? ఎందుకు చూడలేదు నేను? బావే నా ప్రపంచంగా బ్రతుకుతున్న దాన్ని ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసేసి అనేసరికి, మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్పిన దానివి ఎందుకు రాలేదు? మహాలక్ష్మికి మాటిచ్చిన దానివి ఎందుకు ఇంట్లో నుంచి బయట కదలలేకపోయావు అని అనేసరికి, అవును మావయ్య, నా పరిస్థితి అది, ఏం చేయమంటావు? అక్కడి నుంచి కదిలే పరిస్థితే లేక మా అమ్మ కత్తిపీట మెడకు పెట్టుకొని నేను చస్తాను అని బెదిరిస్తుంటే, చస్తే చావు అని చెప్పి ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దాని శవం మీద నుంచి నడిచొచ్చి నీ కొడుకుని పెళ్లి చేసుకోనా? చెప్పు, నువ్వే న్యాయం చెప్పు మావయ్య అంటే, వాడు పిచ్చోడ్లా నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చున్నాడే. నీకు పెళ్లి ఫిక్స్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మాధవ్ ఎంత ఏడుస్తున్నాడో, ఎంత బాధపడుతున్నాడో నాకే తెలుసు అని చెప్పని అనేసరికి, ఇక అప్పుడు గాయత్రి, నాకు తెలుసు మావయ్య, నీకే కాదు నాకు కూడా తెలుసు, కానీ ఏం చేయను, అట్నుంచి మా అమ్మని కాదనలేక ఇట్నుంచి మా అమ్మని కాదంటే యువతలకు వచ్చిన తర్వాత అటు బావని నన్ను సంతోషంగా ఉండనివ్వటం అటుంచు, అది చచ్చిపోతుంది. దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటారు? బావని అంటారు. అది అందుకోసమే నేను ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో తొందరపడలేకపోయాను. ఈరోజు కూడా అదే చేసింది, ఆ స్ట్రాటజీని ఉపయోగించింది. చాలా తెలివిగా నేను చచ్చిపోతానంటూ మెడ మీద కత్తిపీటను పెట్టుకుంది. ఏం చేయమంటావో చెప్పు మావయ్య, అందుకోసమే నేను రాలేకపోయాను అంటూ ఉంటుంది గాయత్రి. ఇక అలా అన్నటువంటి గాయత్రి అక్కడి నుంచి నేను ఇక ఇంటికి వెళ్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది. కానీ ఊహించనిది జరుగుతుంది గాయత్రి జీవితంలో. ఎందుకంటే అనుకోని విధంగా గాయత్రి ఇక్కడికి వచ్చి ఇదంతా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా కూడా వాళ్ళ పెద్ద మామయ్య చూస్తాడు. అంటే ఎవరు? నారాయణ వాళ్ళ అన్నయ్య చూస్తాడు. చూసి ఒక్కసారిగా గాయత్రి బాధను అర్థం చేసుకుంటాడు. అమ్మ గాయత్రి అని పిలుస్తాడు. మామయ్య నువ్వా అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. భయపడకమ్మా, నేనెవరికి చెప్పనులే, నువ్వు టెన్షన్ పడకు అంటూ ఉంటే, ఏం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య, బావని వదులుకోలేక, ఇట్నుంచి అమ్మ అంటున్న మాటల్ని తట్టుకుని అమ్మని వదులుకోలేక ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోతున్నాను మావయ్య, దయచేసి అమ్మకు చెప్పకు మావయ్య అంటుంది. చెప్పనమ్మా, చెప్పను, చెప్పకుండా ఉండడమే కాదు, నీ పెళ్లి జరిగేలా చేస్తాను, అది కూడా మాధవ్తోనే జరిగేలా చేస్తాను అంటాడు.
మావయ్య నువ్వేనా ఇదంతా మాట్లాడుతుంది అంటే నేనేనమ్మా. నాకు భార్య బిడ్డలా చెప్పు. అంతా మీరే అనుకుని బ్రతికిన వాడిని. ఇట్నుంచి నాకు పిల్లలు లేరు కాబట్టి నువ్వు నా కూతురు లాంటి దానివే అనుకునే చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. మరి అలాంటి నేను నా కూతురి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పని ఆలోచించుకున్నా చెప్పు. మాధవ మంచివాడు. మా పంతాలకు మీ జీవితాలు బలైపోవటం నాకు నచ్చలేదమ్మా. నేనేం చేయాలో అదే చేస్తాను. ఎన్నేళ్ళు దాచిన ఆ విషయాన్ని తాయారుకు అర్థమయ్యేలా చెప్తాను. అంటే ఏ విషయం మావయ్య అంటుంది. నేను తాయారుతో మాట్లాడతానులే. మీ అమ్మే నీ పెళ్ళి దగ్గరుండి చేస్తుంది సరేనా అంటే ఎవరితో మావయ్య అంటుంది. ఇంకెవరితో? మాధవతో అని అంటాడు. నిజంగా చెప్తున్నావా అని అడుగుతుంది గాయత్రి. నిజమేనమ్మా, మాధవతో తాయారు నీ పెళ్ళి దగ్గరుండి చేస్తుంది, ఓకేనా అని అంటాడు. థ్యాంక్స్ మావయ్య, చాలా థ్యాంక్స్ అంటూ గబగబా ఇంటికి పరిగెత్తుకుంటూ సంతోషంగా వెళ్తుంది. వెళ్ళేసరికి తాయారు గుమ్మంలో నుంచుంటుంది. ఎక్కడికి వెళ్ళావు? ఆ కొంపకేనా అంటుంది. వెళ్ళడానికి నాకేం 10 కొంపలు లేవు. ఉన్నది ఈ ఇల్లు లేకపోతే ఆ ఇల్లు అంతే అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇంత జరిగినా దీనికి అసలు సిగ్గే లేదు, చి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి పురుషోత్తంకి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి బయటికి పంపించిన తర్వాత తాయారు పెద్దన్నయ్య ఇంటికి వస్తాడు, అదే ఇంట్లోకి వస్తాడు. ఏంటన్నయ్య టిఫిన్ చేసావా అని అంటుంది. చేశాను అంటాడు. ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది. లేదు. ఏ అంటే నేను పెళ్లి పనుల మీద పట్నం వెళ్తున్నాను అని అంటుంది. ఎవరి పెళ్లి పనులు అని అడుగుతాడు. ఇంకెవరివి? గాయత్రివి. దానికే కదా, ఈ వారంలోనే కదా పెళ్ళి అనుకున్నాము. మళ్ళీ ఆ అబ్బాయి వెళ్ళిపోతారు కదా అని చెప్పని అంటుంది. కరెక్టే, కానీ నువ్వు గాయత్రికి చేస్తున్న సంబంధం కరెక్టేనా? గాయత్రి జీవితానికి నువ్వు చేస్తోంది న్యాయమేనా అని అంటాడు. అదేంటన్నయ్య అలా అంటావు? ఏ న్యాయం కాక నా కూతురికి నేనేమన్నా అన్యాయం చేస్తున్నానంటావా అని అంటే అన్యాయమే చేస్తున్నావు కదమ్మా అంటాడు. ఇక తాయారు అన్నయ్య. ఏంటన్నయ్య నువ్వు అంటోంది అంటే ఎవరిని నమ్మి ఏం చేస్తున్నావో నీకు తెలీదు. పురుషోత్తం మాటలు నమ్మి నువ్వు గాయత్రి జీవితాన్ని నాశనం చేస్తున్నావమ్మా అంటాడు. అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేంది అని అనగానే అవునమ్మా నిజమే నేను మాట్లాడుతుంది. గాయత్రి మాధవ్ని ప్రేమించిందనే విషయం నీకు తెలుసు కదా అంటే అది చిన్నపిల్లన్నయ్య, అది అన్నదల్లా చేసుకుంటూ వెళితే దాని జీవితం ఏమైపోతుందో మనకు తెలియదా చెప్పు అంటే తెలుసు. అలా అని చెప్పి అది అడిగింది పెద్ద పెద్ద కోరికలు ఏం కాదు కదా. దాని బావని ప్రేమించాను, వాడికిచ్చి పెళ్లి చేయమంది. అది ఇవాల్టి కోరిక కాదు కదమ్మా, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే అనుకున్నటువంటి కోరిక కదా. మరి అటువంటప్పుడు ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తున్నావు అంటే అన్నయ్య గాయత్రి నా ఒక్కదాని కూతురే కాదు కదా, ఆయనకు కూడా చెప్పాలి, ఆయనకి ఇష్టం ఉండాలి. ఆయన సంగతి నీకు తెలియంది కాదు కదా. ఆయనకి వాళ్ళన్నా వాళ్ళ ఇల్లన్నా వాళ్ళ మాటలన్నా ఇష్టం ఉండదు. అసలు వాళ్ళ పేరు ఎత్తితేనే నచ్చదు. అలాంటి మనిషి ఇక ఈ పెళ్ళికి ఎక్కడ ఒప్పుకుంటాడన్నయ్యా? నీకు తెలియందేం కాదుగా అంటే చూడమ్మా, సమస్య నీకు నీ భర్తతోనా లేక నువ్వే నీకు సమస్యవా అంటే అదేం కాదన్నయ్యా అంటే ఒకవేళ నీ భర్త ఒప్పుకుంటే నువ్వు ఈ పెళ్లి చేయటానికి ఏమి ఇబ్బంది పడవుగా అంటే లేదన్నయ్య, ఆయన ఒప్పుకుంటే ఎట్లాగొట్లా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నా కూతురు ఉన్నది ఒక్కతే. ఆ ఒక్కగానొక్క కూతురు సంతోషమే నాకు కావాలి కదా అని అంటుంది. అందుకోసమే నీకు కొన్ని పచ్చి నిజాలు చెప్పడానికి వచ్చాను అని అంటాడు. పచ్చి నిజాలా? ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అంటే అవును, నువ్వు అనుకుంటున్నట్టుగా మన చిన్నోడు వాళ్ళ ఆవిడ్ని చంపలేదు. అంటే నీకు వదిన, నాకు మరదలు, తనని నా తమ్ముడు చంపలేదు, నీ చిన్నన్న చంపలేదు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వాడే చంపాడని చెప్పి అందరూ కలిసి సాక్ష్యాలు చెప్పారు, మన కళ్ళెదురుగా కనిపించింది, అదే నిజమని చెప్పి పోలీసులు కూడా వాడిని తీసుకెళ్లారు. వాడు జైలు శిక్ష అనుభవించాడు కదన్నయ్య అంటే వాడు ఎందుకు జైలు శిక్ష అనుభవించాడో తెలుసా? చెల్లెలువైన నీ జీవితం బాగుండడానికి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నా జీవితం బాగుండడానికి ఆ చిన్నన్నయ్య వెళ్ళి జైలు శిక్ష అనుభవించటం ఏంటి అని అంటే అవును, అలా అనుభవించడానికి కారణం ఎవరో కాదు, నీ భర్త పురుషోత్తం అంటాడు. పురుషోత్తమా? ఈయనేం చేశాడు అని అంటుంది. ఏం చేశాడో అన్నీ వివరంగా చెప్తాను. ఈ విషయాలేవి నీకు చెప్పొద్దని చెప్పి నా మరదలు అంటే నారాయణ భార్య నా దగ్గర మాట తీసుకుంది. నారాయణ కూడా మాట తీసుకున్నాడు. ఆడపిల్లకు మనం సంతోషాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖాన్ని మిగల్చకూడదు అన్నయ్య అని చెప్పేసి నా దగ్గర మాట తీసుకున్నారు అనగానే ఇక వెంటనే
అదే తాయారు తాయారైతే నువ్వేదో ఏదో విషయం నా దగ్గర దాచిపెట్టినట్టున్నావు. ఆ దాచిన విషయం గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు కదూ అంటే, అవును, దాచిన విషయం గురించి నీతో మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏం దాచిపెట్టానో నీకు చెప్తాను అని అంటూ పురుషోత్తం అయితే సారీ తాయారు అన్నయ్య పెద్దన్నయ్య అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఏ విషయమో చెప్పన్నయ్య, చెప్పు. వాళ్ళెవరు, వాళ్ళెందుకు నాకు నిజం చెప్పొద్దన్నారు? అసలు వాళ్ళకి మాటిచ్చి నువ్వు ఏం నిజం దాచిపెట్టావు? నాకు అన్నీ తెలియాలన్నయ్య, ఇప్పుడు చెప్పు అంటూ ఉంటే, ఏంటంటే కరెక్ట్గా చిన్నోడి భార్య చనిపోయినప్పుడు నీ మొగుడు పురుషోత్తం ఏం చేస్తున్నాడు అంటే, అప్పుడు అప్పుడు ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవాడు అని చెప్పని అంటే కదా, ఆ టైంలో వాడు కాంట్రాక్టర్ని మచ్చిక చేసుకోవటానికి చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి ఏది కావాలంటే అది తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. వాడికి ఏమన్నా నువ్వు బానిస అని కూడా నువ్వు గొడవ పడుతూ ఉండేదానివి, గుర్తుందా అంటే, అవునన్నయ్య, ఏదో వాడికి బానిసలాగా అన్ని పనులు చేసేవాడు కదా, నాకు అది నచ్చేది కూడా కాదు అని అనేసరికి, మరి ఆ రోజుల్లో అలాంటి పనులు చేసిన పురుషోత్తం మన నారాయణ భార్య దగ్గరికి వెళ్ళాడు. తనతో ఏం మాట్లాడాడో తెలుసా? తనని ఎందుకు చంపేశాడో తెలుసా అనగానే, చంపేశాడా? ఎవరు చంపేశారంటున్నావన్నయ్య అంటుంది. ఇంకెవరు, నీ మొగుడే, నీ మొగుడే నారాయణ భార్యని చంపేశాడు అనగానే షాక్ అయిపోతుంది. ఆయన ఆయన చిన్నన్నయ్య భార్యని చంపేశాడా? వదిన్ని చంపేశాడా? చూడన్నయ్య, నాకు చెప్తుంటే వింటున్నాను కదా అని కథలు చెప్పకు అంటుంది. కథలు కాదమ్మా, నిజం, జరిగిన నిజం, ఇది వాస్తవం. నీకు తెలుసుగా, నేను ఈ భూప్రపంచం మీద ఎవరిని ఇష్టపడను, ఇష్టపడేదల్లా కేవలం గాయత్రిని మాత్రమే అని అంటే, అవును తెలుసు అనగానే, గాయత్రి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను చెప్పేదంతా కూడా నిజమే అంటూ పురుషోత్తం ఒక రోజున నారాయణ వేరే ఊరు పనికి వెళ్ళాడు కదా, లారీకి వెళ్ళాడే, అప్పుడు వెళ్ళినప్పుడు వారం రోజుల వరకు రాను అని చెప్పి వెళ్ళాడు. ఆ మాట తన భార్యకు మాత్రమే కాదు, మనందరికీ కూడా చెప్పి వెళ్ళాడు కదా అంటే, అవునన్నయ్య చెప్పి వెళ్ళాడు అనగానే, అలా వారం రోజుల వరకు రాను అన్న నారాయణ కరెక్ట్గా 2 రోజుల్లోనే ఎందుకు వచ్చాడో తెలుసా నీకు అంటే, ఎందుకన్నయ్య అని చెప్పని అంటే, చెప్తాను విను. నారాయణ వెళ్తున్న ఊరేంటో తన భార్యకు చెప్పి వెళ్ళాడు. అక్కడికి కరెక్ట్గా 2 రోజుల్లో చేరుకుంటానని చెప్పాడు. అక్కడి ఫోన్ నంబర్ అక్కడ ఉండేటటువంటి ఓనర్ది ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. ఇలా నారాయణ వెళ్ళాడో లేదో ఈలోపు ఇక్కడ ఈవిడ గారు, పురుషోత్తం నీ భర్త పనిగట్టుకుని నారాయణ భార్య దగ్గరికి వెళ్ళి, మా కాంట్రాక్టర్కి ఏది కావాలంటే అది ఇచ్చేస్తే వాడు నాకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇస్తానంటున్నాడు అంటే, మంచిదేగా అన్నయ్య, ఏమేం కావాలో అన్నీ చేసి పెట్టండి, మీరు బాగుంటే గాయత్రి బాగుంటుంది, వదిన బాగుంటుంది అని తను చెప్తే, వాడు కావాలన్న జాబితాలో ఈరోజు నువ్వున్నావమ్మా అని అనేసరికి ఒక్కసారిగా తను షాక్ అయిపోయింది. నేనుండడం ఏంటన్నయ్య అంటే, ఆ కాంట్రాక్టర్ గాడు నిన్ను కోరుకుంటున్నాడమ్మా, నీకు వీలైతే దయచేసి ఏమనుకోకపోతే, నారాయణ కూడా లేడు కదా, ఈ విషయం మన మధ్య ఉంటుంది, ఎవ్వరికీ చెప్పను, నువ్వు వచ్చి కొంచెం వాడితో కాసేపు ఉండి వచ్చేసావంటే ఇక అప్పుడు ఖచ్చితంగా నా జీవితం బాగుంటుంది, అలాగే రేపు మాధవ్కి కూడా బాగుంటుంది కదా, ఎలాగూ గాయత్రిని మాధవే కదా చేసుకునేది అంటూ మాట్లాడిన మాటలతో ఇక ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడ్చేసింది. అనయ్య నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను అని పంపించేసింది. వెంటనే ఆ రోజు రాత్రి నారాయణ ఓనర్కి ఫోన్ చేసి అర్జెంటుగా నారాయణ రాగానే ఫోన్ చేయమనండి అని చెప్పింది. చెప్పడంతో ఇక నారాయణ అక్కడికి ఒక గంటలోనే చేరుకున్నాడు. చేరుకోవడంతో ఫోన్ చేసి, ఏమైంది, మా ఆవిడ ఫోన్ చేసింది, ఒకసారి రమ్మనండి అని చెప్పని ఇక్కడ మన ఫోన్ బూత్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఇక తనకి చెప్తే తను వెళ్ళి మాట్లాడింది. మాట్లాడేసరికి అప్పుడు పురుషోత్తం అన్న మాటల గురించి చెప్పింది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ట్రైన్కి బయలుదేరి వచ్చేస్తున్నాను అని చెప్పి లారీ క్లీనర్కి అప్పచెప్పి వెంటనే నారాయణ ట్రైన్కి బయలుదేరి వచ్చేశాడు. అలా వచ్చేసరికి రక్తపు మడుగుల్లో పడుంది నారాయణ భార్య. అలా ఎందుకు పడిందో తెలుసా? తను తర్వాత చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పి పురుషోత్తంని పంపించేసింది. అలా వెళ్ళిపోయిన పురుషోత్తం మళ్ళీ తన దగ్గరకు వచ్చి అదే ప్రస్తావన తీసుకొచ్చాడు. దానికి తను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా
నారాయణకి విషయం మొత్తం చెప్తాను అంది. నా భర్త వచ్చేస్తున్నాడు అంటే వారం వరకు రాడు, నాకు తెలియదు అనుకున్నావా ఏంటి అంటూ ఇక వాడు నోటికొచ్చింది మాట్లాడటమే కాకుండా చేతకొచ్చిన పనులు చేశాడు. అప్పుడే నేను ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ వాడు ఎవడి దగ్గరికి వెళ్ళను అని చెప్పి అనడానికి కారణం నారాయణ తప్ప నిన్ను ఎవరూ ఎంగిలి చేయకపోవటమే కదా. అదేదో నేను ఎంగిలి చేస్తే చచ్చినట్టు నువ్వు ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తావు అంటూ దాని చేతులు పట్టుకుని ఏదేదో చేయబోతూ ఉంటే ఇక దానికి కోపం వచ్చింది. ఆ పెనుగులాటలో కత్తి తీసి పురుషోత్తంని పొడవబోయినటువంటి తను పురుషోత్తం చేతిలో బలైపోయింది. ఇక అలా బలైపోతున్నటువంటి తన్ని చూసి నేను ఏం చేయాలో అర్థం కాక తలుపు గట్టిగా కొట్టాను, కిటికీ తలుపు. దాంతో ఇక వాడు గబగబా పరిగెత్తుకుంటూ బయటకు పారిపోయాడు. లోపలికి వెళ్ళి ఏంటమ్మా ఇదంతా అంటే జరిగింది మొత్తం నాకు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికి తెలియకూడదు బావా, ఎందుకంటే ఆయనకు తెలిసిందంటే ఇక అంతే సంగతులు. అందుకే నువ్వు మాత్రం తాయారుదనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ విషయాలు వదినికి మాత్రమే కాదు నా భర్తకు కూడా తెలియకూడదు అని చెప్పింది. ఈలోపే నారాయణ రానే వచ్చాడు. అలా రక్తపు మడుగులో ఉన్నటువంటి తన భార్యను చూసి నన్ను చూసి షాక్ అయిపోయాడు. ఇక తను చెప్తే తప్ప నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు. చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ జరిగింది మొత్తం నారాయణకు చెప్పింది. అసలు చెప్పొద్దనుకున్న మనిషి చెప్పటానికి కారణం, ఒకవేళ ఆ హత్య నేను చేశానేమో, తన భార్యను నేనేమైనా చేశానేమో అని చెప్పని నారాయణ అనుకుంటాడేమోనని అంత పరిస్థితుల్లో కూడా తను ఆలోచించి నన్ను కాపాడింది. దాంతోపాటు నీ కాపురాన్ని కాపాడింది, నారాయణ దగ్గర మాట తీసుకుంది అని చెప్పి తాయారుకు చెప్తాడు. ఒక్కసారిగా తాయారు షాక్ అయిపోతుంది. అన్నయ్య ఇదంతా నిజమా అని అంటే, అవునమ్మా నిజం, 100కి 100 పాళ్ళు నిజం. అందుకే నీకు చెప్తున్నాను, నేను చెప్పేది ఒక్కసారి విను, దయచేసి నేను చెప్పేది విను. ఎందుకో చెప్పనా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ గాయత్రిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయకు. వీడు దుర్మార్గుడు, ఏమో వాడు తీసుకొచ్చిన సంబంధం కూడా దుర్మార్గమైన సంబంధమేమో, మనకు తెలియదు కదా. అందుకోసమే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి ఆస్కారం ఇవ్వకు, మాధవ్కిచ్చి పెళ్లి చేయి. మాధవ్ ఎలాంటి వాడో మనకు తెలుసు, గాయత్రి అంటే మాధవ్కి ఎంత ప్రేమో మనకు తెలుసు. అలాంటప్పుడు మనం ఎందుకు బయటకిచ్చుకోవాలి? ఏదైనా ఉంటే తులము పలము ఏదైనా కూడా మాధవకి వచ్చేదంతా కూడా గాయత్రికే కదా. ఇప్పుడు చిన్నాడున్న స్థలం ఖరీదు కోట్లలో ఉంది. అది కోర్టులో ఉండడానికి ఏమీ చేయలేక ఊరుకుంటున్నారు. కానీ అదే కనుక లీజుకిచ్చి అక్కడ అపార్ట్మెంట్లో లేపితే బోలెడు డబ్బు వాళ్ళకి. ఆలోచించి చూడు తాయారు, బిడ్డ జీవితం బాగుపడిపోతుంది, సంతోషంగా బ్రతుకుతుంది, ఇష్టమైన వాడితో బ్రతుకుతుంది. అది మానసికంగా చాలా కృంగిపోతుంది తాయారు అంటే, సరే అయితే అని చెప్పేసేసి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత చాలా నీట్గా రెడీ అవుతుంది. ఏంటి ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారా అంటాడు పురుషోత్తం. లేదు అని చెప్పని అంటుంది. ఎప్పుడైతే తాయారికి తన పెద్దన్నయ్య ఇదంతా చెప్తాడో అదంతా కూడా పురుషోత్తం తల్లి అంటే తాయారు అత్తగారు కూడా వింటుంది. ఇక తను తయారైన పక్కనే ఆవిడ కూడా తయారై వస్తుంది. అత్తయ్య గారు మీరెక్కడికి అని అంటే, నువ్వెక్కడికో నేను అక్కడికే అంటుంది. నేను మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటుంది. వెంటనే పురుషోత్తం, ఏంటి కొత్తగా చిన్నన్నయ్య అని చెప్పనంటున్నావు అనగానే, అవును మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దబ్బాయిని నా కూతురికి, నా ఒక్కగానొక్క కూతురికి ఇమ్మని అడగడానికి వెళ్తున్నాను అంటుంది. ఏయ్ పెచ్చపట్టిందా, కూతురికి ఆల్రెడీ నిశ్చితార్థమైంది, రేపో మాపో పెళ్లి చేయబోతున్నాం, మళ్ళీ ఇదేంటి కొత్త డ్రామా అని అంటే, ఏయ్ మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హతే లేదు అని అంటూ ఇక వస్తారా అత్తయ్య గారు అంటే, పదమ్మా అంటూ తాయారుతో పాటు ఇక ఆవిడ కూడా నడుస్తుంది. మీరు వచ్చారేంటి అత్తయ్య గారు అని రోడ్డు మీదకి వెళ్ళాక అడిగితే, అంతా నేను విన్నానమ్మా, ఇంత దుర్మార్గమైన నా కొడుకుని నేను ఏమీ అనలేక నీకు సహాయంగా నిలబడ్డాను అంటుంది. ఇక ఇద్దరూ కలిసి నారాయణ ఇంటికి వెళ్ళి తాంబూలాలు మనం మార్చుకుందాము, 2 రోజుల్లో ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికే వీళ్ళ పెళ్లి చేద్దామని చెప్పి తాయారు నారాయణ మాట్లాడుకుంటారు. సడన్గా ఈ చేంజ్కి కారణం ఏంటో తెలియకపోయినా నారాయణ చాలా సంతోషిస్తాడు. ఇక నారాయణ వాళ్ళ ఇంటి ముందే పందిరేసి అందరూ కలిసి ఉన్నంతలోనే చాలా గొప్పగా మాధవ గాయత్రి పెళ్లి చేస్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.